హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మాదాపూర్లో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్లో దందాలు బయటపడ్డాయి. అనేక మందిని అరెస్ట్ చేశారు. వారిలో నర్రెద్దుల లక్ష్మి, ఏపీకి చెందిన నర్రెద్దుల లక్ష్మి, అలాగే నర్రెద్దుల నరేందర్ రెడ్డి. లక్ష్మి సుపుత్రుడే ఈ నరేందర్ రెడ్డి. ఈ అమ్మా కొడుకులు ఇద్దరు కూడా ఏజెంట్లుగా మారి అనేక మందిని ఎగ్ డోనర్స్గా, అలాగే సరోగసి మదర్స్గా, అలాగే పిల్లల్ని ఎత్తుకొచ్చే పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూడకపోతే దయచేసి డిఎన్ఏ సినిమా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. డిఎన్ఏ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించారు. బహుశా వాళ్ళకు అంటే జరుగుతున్న వ్యవహారాలు తెలుసు, కానీ ఆ సినిమా తర్వాత ఈ వ్యవహారం బయటపడింది. సో సినిమాకి ఈ వ్యవహారం బయటపడటానికి సంబంధం లేదు, కానీ అంటే ఏ వ్యవహారం బయటపడింది అంటే సృష్టి, యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్. దీని భాగోతం గత కొన్ని రోజులుగా వింటున్నాం కదా, దీని భాగోతం బయటపడింది అచ్చు డిఎన్ఏ సినిమా లాగానే. సో ఇవాళ మాదాపూర్లో మరొక సెంటర్ని పోలీసులు అక్కడ మరో సెంటర్ మీద దాడి చేసి అరెస్ట్ చేశారు. మీరు నమ్మరు, చాలా చోట్ల మాదాపూరు, అలాగే టోలీ చౌకి ఇలాంటి చోట్ల డాక్టర్ బయట బోర్డులు కూడా లేకుండా కొన్ని ఫర్టిలిటీ సెంటర్లు నడుస్తున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈవెన్ నేను కూడా ఒక సెంటర్ని చూసి వచ్చాను. ఇప్పుడు నాకు ఈ దందా ఇంత రేంజ్లో ఉందన్న సంగతి నాకు తెలుసు, కానీ మాదాపూర్లో ఒక సెంటర్ని చూశాను. ఆ సెంటర్లో అంతా కూడా సోమాలియా నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అనేక మంది మహిళలు ఇక్కడికి వచ్చి గర్భం దాల్చడానికి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఫ్లాట్లు తీసుకుని అక్కడ ఉంటూ రోజు ఇక్కడ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. కనీసం మీకు బయట ఇది ఫర్టిలిటీ సెంటర్ అని బోర్డు కూడా ఉండదు. ఎట్లయితే విద్యా మాఫియా నడుస్తోందో అలాంటి మాఫియా, హెల్త్ మాఫియా ఇక్కడ నడుస్తోంది. మీకు చూడండి, నారాయణ, శ్రీ చైతన్య బోర్డులు కూడా కనపడవు, కానీ హాస్టల్స్ తెగ నడుస్తుంటాయి మాదాపూర్లో. వీటంతా మనం లోపలికి వెళ్తే తప్ప మనకి ఇక్కడ నారాయణ ఒకటి ఉంది, శ్రీ చైతన్య ఒకటి ఉందని మనకు తెలియదు, కానీ వాళ్ళ అంటే ఫారంలో కోళ్లను పెంచినట్టుగా పెంచుతూ ఉంటారు. అట్లానే ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్లలో కూడా అదే జరుగుతోంది దందా. సో ఈ సృష్టి ఎప్పుడైతే భాగవతం బట్టబయలైందో ఇవాళ అన్ని ఒక్కొక్కటి బ్రేక్ అవుతా వస్తున్నాయి. చాలా చోట్ల ఆఫ్రికన్ విదేశీయుల్ని టార్గెట్ చేసి మరీ చేస్తున్నారు. వాస్తవానికి ఇది ఇంకా పోలీసుల కంట పడలేదు. ఒకవేళ పడితే మరింత పెద్ద ఈ ఫర్టిలిటీ స్కామ్ రాకెట్ బయటపడే అవకాశం ఉంది. సో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్, దీని భాగోతం మీ అందరికీ తెలిసిందే. సో ఇవాళ మాదాపూర్లో పట్టుబడిన తర్వాత దాని గురించి ఒక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో దాదాపు ఇది ఒక 15-20 ఏళ్ల నుంచి నడుస్తోంది. 2010 నుంచి 2020 వరకు 15 కేసులు కూడా ఉన్నాయి దీని మీద. చాలా మందితో డాక్టర్ నమ్రత రాజీ చేసుకున్నారు. చాలా మంది కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఒక రాజస్థాన్ దంపతులు, అంటే 2021లోనే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన లైసెన్సులు క్యాన్సిల్ చేయబడ్డాయి. ఈవెన్ దో క్యాన్సిల్ చేసినా కానీ ఆమె తిరిగి అవే నడుపుతూ ఉంది. మొత్తం 8 మంది డాక్టర్లు అండి, దాదాపుగా 6-7 మంది డాక్టర్లు. 6-7 మంది డాక్టర్లు. వీళ్ళందరూ కూడా డాక్టర్ నమ్రతతో పాటుగా చదువుకున్న వాళ్లే. వీళ్ళందరూ ఒకటే బ్యాచ్మేట్స్. వీళ్ళందరూ కూడా బ్యాచ్మేట్స్ అందరూ కలిసి చేసిన దందా ఇది. హైదరాబాద్లో, అలాగే విశాఖపట్నంలో ఈ క్లినిక్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్కు వచ్చిన జంటల్ని విశాఖపట్నానికి పంపిస్తారు. ఇది ఒక లీగల్గా తప్పించుకునే ఒక ప్రక్రియ అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడని చెప్తారు, అక్కడ పంపిస్తారు. అక్కడ వాళ్ళ స్పెర్మ్, వాళ్ళ అండం ఇవన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తారు వీళ్ళు, దందా ఎట్లా చేస్తారు ఒక్కసారి మనం చూద్దాం. ఐవీఎఫ్ చికిత్స అందిస్తాం అని చెప్తారు. ఐవీఎఫ్ అంటే పురుషుల వీర్యంలోని శుక్ర కణాలను అండంతో కలిపి మహిళ గర్భంలో ప్రవేశపెట్టి, అంటే ఐవీఎఫ్ ద్వారా ఫలదీకరణం చేసిన తర్వాత గర్భంలో ప్రవేశపెట్టడం, ఆ తర్వాత వాళ్లే కన్సీవ్ అవుతారు, ఆ తర్వాత పిల్లలు పుడతారు. ఇది ఐవీఎఫ్ విధానం. సో ఆ ఐవీఎఫ్ విధానం ద్వారా మీకు చేస్తామని చెప్పి తీసుకొస్తారు. ఫస్ట్ ఐవీఎఫ్ విధానంలో ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే, ఒకవేళ శుక్ర కణాలు సరిపోకపోతే, అంటే ఎవరైతే పురుషుడు ఉన్నాడో అతనికి చికిత్స చేస్తామని ఫేక్ చికిత్స చేస్తారు. ఫస్ట్ జరిగే ప్రక్రియ, వీళ్ళు నిజమైన చికిత్స కూడా చేయరు, వీళ్ళు ఫేక్ చికిత్స చేస్తారు. ఆ చికిత్సలో వీళ్ళకి ఎలాగూ ఆ పురుషునికి సంబంధించిన వీర్య కణాలు వృద్ధి చెందే అవకాశం లేని వాళ్ళకి ఏం చేస్తారంటే, ఎంత దారుణమైన పరిస్థితి అంటే బిచ్చగాళ్ల నుంచి సేకరించిన వీర్యాన్ని ఫలదీకరణం చేసి ఫర్టిలైజ్ చేసి అది ఆ మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. అంటే ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మన డిఎన్ఏతోనే పుడతారు, మన సంబంధించిన దీంతోనే పుడతారని
తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ చివరకు ఒక బిచ్చగాడికో ఇంకొకడుకో అనామకులకు సంబంధించిన వాళ్ళకు వాళ్ళ ద్వారా గర్భం దాల్చే పరిస్థితి. ఎంత దారుణం అండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఇది. అంటే తెలియకుండా మోసం చేసి ఈ రకంగా చేయటం. వాళ్ళకి తెలిసి చేస్తే తప్పేం లేదు, కానీ తెలియకుండా మోసం చేసి చేయటం. అంటే ఐవీఎఫ్ చికిత్స కోసం లక్షల రూపాయలు గుంజుతారు. ఆ గుంజిన తర్వాత ఎలాగో ఐవీఎఫ్ చికిత్స ఫలితం దొరకదు కాబట్టి ఈ రకంగా ఫస్ట్ ప్రక్రియ ఇచ్చేస్తారు. రెండో విధానం ఏంటంటే ఐవీఎఫ్ మీకు వర్కౌట్ కావట్లేదండి, సో మీకు మేము సరోగసి చేయిస్తామని చెప్తారు. సరోగసి చేయడం అంటే పురుషుని భర్త వీర్యాన్ని భార్య అండాన్ని తీసుకొచ్చి ఫలదీకరణం చేసి వేరే మహిళ గర్భంలో ప్రవేశపెట్టి అక్కడి నుంచి బిడ్డను డెలివరీ చేయటం అన్నమాట. ఇది సరోగసి విధానం. అయితే ఈ సరోగసి విధానాన్ని సక్రమంగా చేస్తారంటే చెయ్యరు. ఎందుకంటే ఈ సరోగసి విధానాన్ని చేయటం అంటే చాలా ప్రాసెస్తో కూడుకున్నది. ఇంత ప్రాసెస్ వీటన్నిటికి సంబంధించి డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేని వీళ్ళు కేవలం ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 పెట్టి బిడ్డల్ని కొంటారు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే మీ వీర్యాన్ని మీ అండాన్ని సేకరిస్తామని చెప్పి విశాఖపట్నం పంపిస్తారు. అక్కడ భర్త వీర్యాన్ని భార్య అండాన్ని సేకరించి అక్కడ మేము చేస్తున్నామని చెప్తారు. వీళ్ళు ఏదో వెళ్ళిపోతారు, వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు స్కానింగ్ రిపోర్ట్లు మాత్రం పెడుతుంటారు. మీ బిడ్డ ఇంత ఎత్తు పెరిగి ఇట్లా వృద్ధి ఉంది, మీ కడుపులో పిండం ఇట్లా వృద్ధి చెందుతోందని చెప్పేసి పెట్టి అప్పుడప్పుడు రిపోర్ట్లు పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత కరెక్ట్గా ఇక డెలివరీ టైం వచ్చేటప్పటికే డెలివరీ అవుతోంది, మీ బిడ్డను వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తారు. ఎక్కడి నుంచో ముందుగానే వీళ్ళు కొంతమంది పేదలు కాస్త డబ్బులు అవసరమైన వాళ్ళ దగ్గర డీల్స్ కుదుర్చుకుంటారు. అందుకోసం ఏజెంట్లను పెట్టుకుంటారు. ఆ ఏజెంట్లు చాలా చోట్ల ఉంటారు. ఒకటి, ఈ పార్టీలను తీసుకురావడానికి ఏజెంట్లు ఉంటారు. 2, ఇట్లాంటి మహిళల దగ్గర నుంచి బిడ్డల్ని తెచ్చుకోవటానికి ఏజెంట్లు ఉంటారు. అలాంటి ఏజెంట్ల ద్వారా మాట్లాడుకొని ₹1,00,000 లోపు కూడా బిడ్డలను కొని 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు అమ్మేస్తారు. మొత్తం ఈ చికిత్సకి ఆశాంతమయ్యే ఖర్చు 30 నుంచి 40 లక్షల రూపాయలు చెప్తారు. ఆ ఖర్చుకు సంబంధించి వెనకాడని దంపతులు దాన్ని పెట్టుకుంటానికి ముందుకొస్తారు. పెట్టుకోలేని వాళ్ళు మేము 10 లక్షలే ఖర్చు పెట్టుకోగలమంటే ఆ 10 లక్షలు కూడా ఒప్పుకుంటారు. 10 లక్షల కంటే ₹1,00,000 బిడ్డను కొని మీ బిడ్డే మీ వీర్యంతో మీ అండంతో పెంచిన సరోగసి బిడ్డ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు. ఎవరో మహిళను పరిచయం చేస్తారు. వాళ్ళకు ఈమె అండాశయంలోనే పెరిగింది అని చెప్తారు. చెప్పి మొత్తం మీద ₹1,00,000 ఖర్చు పెట్టి 30 నుంచి 40 లక్షలు 10 లక్షల నుంచి కక్కుర్తి పడతారు. 10 లక్షల నుంచి 40 లక్షల వరకు దీంతో ఈ దందాలు సంపాదిస్తారు. ఇలాగా కేవలం తెలుగు వాళ్లే కాదు, దేశం మొత్తం మీద కొన్ని పదుల సంఖ్య, దాదాపు 100ల సంఖ్యలో, నిజం చెప్పాలంటే 100ల సంఖ్యలో గత 15 ఏళ్లుగా ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఈ సృష్టి మాత్రమే కాదు, ఇలాంటి దందాలు చేసేవి అనేకం హైదరాబాద్లో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీ బిడ్డ మీదో కాదు మీరు చెక్ చేసుకునే పరిస్థితి కూడా. DNA టెస్ట్ చేస్తే రాజస్థాన్ దంపతులు ఇచ్చిన కేసునే, రాజస్థాన్ దంపతులు ఇలాంటి సందర్భంలోనే తమకిచ్చిన బిడ్డను వాళ్ళకెందుకో డౌట్ వచ్చి DNA పరీక్ష చేద్దామంటే ఆ DNA పరీక్షలో వాళ్ళ బిడ్డ కాదని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తీగలాగితే డొంక కదిలింది. వరుసగా అందరినీ కూడా కటకటాల వెనక్కు పంపించారు. దాదాపు 25 మందిని ఈ కటకటాల వెనక్కు పంపించారు. అందులో 6-7 డాక్టర్లు కూడా ఉండటం గమనార్హం. మిగతా వాళ్ళు ఏజెంట్లు, రకరకాల వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా మొత్తం మీద అయితే సృష్టితో పాటు అనేకం ఉన్నాయి. మాదాపూర్లో ఉన్నాయి, టోలీ చౌకీలో ఉన్నాయి, మెహదీపట్నంలో ఉన్నాయి, సో ఇంకా హైటెక్ సిటీలో ఉన్నాయి. ఇక్కడ చాలా ఇబ్బడి ముబ్బడిగా ఫర్టిలిటీ పేరుతోటి ఇది ఒక దందా ఏర్పడింది. నేను ఎందుకు చెప్పాను DNA సినిమా చూడమని? DNAలో కూడా ఇలాంటి దందానే ఉంటుంది. బిడ్డల్ని బయట నుంచి కొట్టేస్తారు. మరి ఆ సినిమాలో అయితే బిడ్డల్ని కనీసం ₹1,00,000 ఇచ్చి తీసుకోవడం కాదు, బిడ్డల్ని దొంగిలించి ఎవరికైతే బిడ్డలు కావాలో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ లక్షల కోట్ల రూపాయల దందాతోటి ఈ రకంగా డాక్టర్లు, ఎంత సిగ్గులేనితనం అండి. డాక్టర్ అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడే డాక్టరు. వైద్యో నారాయణో హరి అంటారు. అలాంటి డాక్టర్లు ఇవాళ చేస్తున్న పనులు సిగ్గుమాలిన చర్యలుగా మనం చెప్పాలి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మామూలుగా వదలకూడదు. మరొక్కసారి ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోవాలి పోలీసులు వీళ్ళందరి మీద. కేవలం మాదాపూర్లో ఈ ఒక్కరోజు దాడి జరిగితే కాదు, నేను చెప్పిన ప్రతి ప్రాంతాల్లో కూడా ఇవన్నీ కూడా వెలసి ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ మహిళలను ఈ రకంగా వంచిస్తున్నారు. కనీసం బోర్డులు కూడా బయట ఉండవు, వంచిస్తున్నారు. దీని మీద వెంటనే పోలీసులు మరింత దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి దీని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే తప్ప ఇవన్నీ ఈ కలుపు ముక్కలన్నింటినీ కూడా పీకడం సాధ్యం కాదు.